ఒక సంవత్సరం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. అధికారం రావడం అసాధ్యం అని తెలిసి కన్నుబొట్టు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి లోనికి వచ్చేటువంటి హామీలన్నీ ప్రజల్లేకపోయేదానికి ముఖమెక్కగా అబద్ధాలు జీవాలు మన మీద పెడుతున్నాడు. కానీ ఒకవైపు ఈయన పెట్టినటువంటి అబద్ధాలు, ఒకవైపు ఈయన చేస్తున్నటువంటి విమర్శలను ప్రజలందరూ కూడా ఆశీర్వాదాలుగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోతే అక్కడ సంతోషంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అన్ని రకాలుగా సుభిక్షంగా ఉంటుందని చెప్పి వాళ్ళ యొక్క మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి సోదరులారా, ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా మేలు జరగాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి పాలనగా అవుతుంది, రాజశేఖర రెడ్డి గారి వారసత్వంగా అవుతుందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ మోసానికి, ఈ దగాకు మనం అందరం కూడా బుద్ధి చెప్పేటువంటి కాలం దగ్గర వచ్చింది. మీరందరూ కూడా ధైర్యంగా ఈరోజు వచ్చినటువంటి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తున్నాము. జై జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే అప్లోడ్ చేశారో ప్రతి ఒక్కటి ఆనందం వచ్చేటువంటి మరుసటి రోజు వాళ్ళకి పెన్షన్ వచ్చేటువంటి కార్యక్రమం ఉండాలని మరి ఒక సంవత్సరం నుంచి ఈరోజు ఎదురు చూస్తున్నారు. అనేక మంది అర్హత సాధించినటువంటి మరి ఈరోజు వృద్ధులు వీళ్ళందరూ కూడా ఒకరికన్నా కొత్తగా పెన్షన్ వచ్చినాయి. అది కాకుండా ఈరోజు గ్యాస్ పథకం ఇచ్చారని చెప్తున్నాడు. సోదరులారా, మీరు చెప్పండి, మీ ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ అందినాయా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. లేవు. గొప్పని చెప్పుకుంటే ఈ రెండు తప్ప ఏ కార్యక్రమం కూడా గుర్తులు పెట్టారు. ఈ రెండు కార్యక్రమం కూడా పూర్తి లోపాయిస్తకంగా అవకతవకలమైందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా మిగిలినటువంటి హామీలన్నీ ఈ యొక్క అమ్మఒడికి సంబంధించినటువంటి తల్లికి వందనం ఎక్కడైనా వచ్చింది ₹1, ఎవరికన్నా 15,000 వచ్చాయా, ఎవరికన్నా 18,000 వచ్చాయా, ఎవరికన్నా 36,000 వచ్చాయా, రైతులకి ఎవరికన్నా 20,000 వచ్చిందా ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటికే ఇక్కడటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ₹1,00,000 పైన నష్టం ఈ రోజు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకునే దానిలో వచ్చింది. ఇది వాస్తవం కాదా అని ఆ రానా పెద్దగా చాలా గొప్పలు చెప్తున్నాడు. వీళ్ళకు సంపద సృష్టించడం చేత కాదు, నేను సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అడుగుతున్నాను, ఏమైంది నీ యొక్క సంపద సృష్టి అని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు అన్ని రాష్ట్రాల్లో చేతి పెరిగిపోతే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తిరోగతి ఉంది. ప్రతి ఒక్క రాష్ట్రం 13%, కొన్ని రాష్ట్రాలు తెలంగాణ అయితే 13% అధిక సంవత్సరం పూర్తయింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మనకు కష్టాలు మొదలై సంవత్సరం పూర్తయింది. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఎన్నికలప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ 6 హామీలే కాకుండా మరొక 143 హామీలు ఇచ్చారు ఎన్నికలప్పుడు. ఉచితంగా బస్సు అన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా అక్క చెల్లెమ్మను ప్రయాణం చేయొచ్చు, ఉచితంగా బస్సు అన్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు నెలకు ₹3,000 ఇస్తామన్నారు. సంవత్సరం అయితే ఒక్క నెల కూడా ₹3,000. ఈ ర్యాలీ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున పోటెత్తిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ నుంచి మనం ఆర్టీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ మన వినతి పత్రం సమర్పించి అక్కడ కంక్లూడ్ చేద్దామనే విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ ర్యాలీలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా పేరున మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం మనం చేస్తూ ఉంటే, మనం గతంలో చేసి ఉంటే ఈ సంవత్సర కాలంలో మీరు ఏమీ చేయకుండా కేవలం అబద్ధాలతో కాలం గడుపుతా ఉన్నారు, కేవలం ఖర్చు సాధింపుతో కాలం గడుపుతా ఉన్నారు, కేవలం దోపిడీతో కాలం గడుపుతా ఉన్నారు. దోపిడీ గురించి చెప్పాల్సి వస్తే చక్రాపేట మండలం వాళ్ళకు బాగా తెలుసు. దాదాపు కుమారకాల దగ్గర
పాపాగ్ని నదిని ఏ రకంగా నిలువున దోపిడీ చేస్తూ ఉన్నారో ఈ కూటమి నాయకులు మనం చూస్తూ ఉన్నాం. రోజుకు ఉచిత ఇసుక పేరుతో 14,000 రూపాయల ఒక్కొక్క ట్రక్కు తీసుకుంటూ రోజుకు 150 ట్రక్కులు ప్రతిరోజు ఇక్కడ కుమారకాలం నుంచి చక్రాయపేట మండలం నుంచి బయట రాష్ట్రాలకు తరలిస్తా ఉన్నారు. వేముల మండలంలో ఇష్టం వచ్చినట్టు ఖనిజాలు దోపిడీ చేసినారు, బెరోడీస్ దోపిడీ చేసినారు. సంక్రాంతి రోజు ఒకే రాత్రి 15 కోట్ల రూపాయల బెరోడీస్ ఖనిజాలు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి అక్కడ మండల నాయకులు దోపిడీ చేశారు. టీడీపీలోని కొందరు నాయకులు, అందరూ కాకపోవచ్చు, కొంతమంది అమాయకమైన నాయకులు కార్యకర్తలు అందులో కూడా ఉండొచ్చేమో, బట్ టీడీపీలోని కొందరు నాయకులు, ఇన్ఛార్జి చుట్టూ ఉండే కొందరు నాయకులు ఈ నియోజకవర్గాన్ని నిట్ట నిలువున దోపిడీ తెలియజేస్తూ ఉన్నారు. వీరి దోపిడీ గురించి ఏ ఒక్కరు నోరెత్తకూడదని, వీరి దోపిడీ గురించి ఏ ఒక్కరు మాట్లాడకూడదని చెప్పి ఇవాళ కక్ష సాధింపుగా దొంగ కేసులు పెట్టి మన కార్యకర్తలను వేధిస్తా ఉన్నారని విషయాన్ని కూడా మీ ఎందుకు మనం చేస్తా ఉన్నాం. మొన్నటి రోజున మే 28వ తారీఖున ఎంత అన్యాయమైన కేసు అంటే, నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఇంత అన్యాయమైన కేసు నేనైతే ఇప్పుడు చూడాల. మీకే ఒక నిమిషం చెప్తా వినండి. ఆ రోజు సాయంత్రము వరప్రసాద్ నా దగ్గర ఉన్నాడు. వరప్రసాద్కు ఫోన్ చేసి నువ్వు వెంటనే స్టేషన్కి రా, నీకు నోటీస్ ఇచ్చి పంపిస్తాము అని చెప్పినారు. వరప్రసాద్ పోయినాడు స్టేషన్కు, సాయంకాలం 5:30కు 5:30కు పోయినాడు. ఆ తర్వాత మనం వైస్ చైర్మన్ హఫీజ్ను, మన టౌన్ కన్వీనర్ గంగాధర్ను, మన కౌన్సిలర్లు ఖాదర్ను, మళ్ళీ వీళ్ళందరినీ కూడా మన కౌన్సిలర్లందరినీ, కొంతమంది కౌన్సిలర్లను, టౌన్ కన్వీనర్ను, చైర్మన్ను, వైస్ చైర్మన్ను అందరినీ స్టేషన్కు పిలిపించుకున్నారు. 5 నుంచి 7 గంటల మధ్యలో 28వ తారీఖు సాయంత్రం క్లియర్గా స్టేషన్ ముందు ఉండే సీసీ ఫుటేజ్లో కూడా ఆయనకు లభ్యమవుతుంది. కానీ ఎంత అన్యాయంగా చేశారు తెలుసా? వాళ్ళు మధ్యరాత్రి 12 గంటలకు శిల్పారావం దగ్గర మారణాయుధాలతో మన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశామని చెప్పి తప్పుడు కేసు పెట్టి, అటెంప్ట్ మర్డర్ సెక్షన్లు పెట్టి పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్న పవర్ను ఘోరాతి ఘోరంగా మిస్యూజ్ చేశారనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. చట్టాన్ని కాపాడాల్సింది పోయి, న్యాయాన్ని కాపాడాల్సింది పోయి పోలీసులు ఘోరాతి ఘోరంగా వారి చేతిలో ఉన్న పవర్ ను మిస్యూజ్ చేశారన్న విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. నిజంగా ఈ కార్యకర్తలను జైల్లో ఉండగా నిన్న మధ్యాహ్నం నేను పరామర్శించడానికి పోతే నిజంగా వాళ్ళను చాలా వేధించారు, చాలా ఘోరంగా పుట్టినారు, చాలా బాధల్లో ఉంటారు. కాబట్టి నేను వాళ్ళకి ధైర్యం చెప్పడానికి పోతే వాళ్ళు ఇన్ రిటర్న్ ఎన్ని అవమానాలైనా ఎదుర్కొంటాం, నువ్వు ముందు ధైర్యంగా ఉండు, నువ్వు బాధపడద్దు, నువ్వు నాకు తిరిగి వాళ్ళు నాకు ధైర్యం చెప్పి పంపించారు. నిజంగా ఏమిచ్చి ఇటువంటి బంగారమైన కార్యకర్తలు రుణమో ఏమిచ్చినా కూడా తీర్చుకోవాలనే విషయాన్ని కూడా మీ అందరినీ మనం చేస్తాం. ముఖ్యంగా ఈ మాదిరి కార్యకర్తలను ఎవరైతే వేధిస్తా ఉన్నారో, ఎవరు ఆర్డర్స్ ఇస్తా ఉన్నారో, ఎవరు ఫాలో అవుతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీ అందరి తరఫున యుద్ధం నేనే చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ తప్పకుండా ఎన్ని అక్కువ కేసులు పెట్టినా కూడా ఎదుర్కొంటాం, ఫైట్ చేద్దాం, నిలబడదాం, మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తలు కూడా 50 ఏళ్ళు పైన పడితే నెలకు 4,000 ఇస్తామన్నారు, పెన్షన్ ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 50 ఏళ్ళు పైన వాళ్ళకు ఇచ్చిన దాఖలాలు లేవు. గ్యాస్ సిలిండర్లు అన్నారు, మొత్తం గ్యాసే. అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామన్నారు. మరి ఇప్పటి వరకు ఒక్కరికి కూడా 15,000 రూపాయలు అమ్మఒడి ఇచ్చిన దాఖలాలు లేవు. ముఖ్యంగా రైతులకైతే కేంద్రం ఇచ్చే 6,000 కాకుండా ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం అయింది కరెక్ట్ గా, వాటికి ఒక్క రైతు కన్నా 20,000 రూపాయలు వచ్చిందా? మరి 20,000 సంగతి దేవుడు. ఇటీవల తీవ్రంగా నష్టపోయారు అరటి రైతులు. ఏ ఒక్కరికైనా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరికైనా పరిహారం వచ్చిందా అని అడుగుతా ఉన్నా, పంటల బీమా వచ్చిందా అని అడుగుతా ఉన్నా. రైతులను పూర్తిగా గాలి వదిలేశారు. 18 ఏళ్ళు నిండితే 59 ఏళ్ళ వరకు మహిళలకు ప్రతి ఒక్కరికి నెలకు 1,500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. మహిళలను పూర్తిగా గాలి వదిలేశారు, రైతులను గాలి వదిలేశారు, అమ్మఒడి ఇవ్వకుండా పిల్లలను గాలి వదిలేశారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా యువతను గాలి వదిలేశారు. అన్ని వర్గాల ప్రజలను ఒక సంవత్సరంలో నిట్ట నిలువులో మోసం చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఎన్నికలప్పుడు
బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు, కానీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అయిపోయింది మనందరి పరిస్థితి కూడా. ఇవాళ ఒకవైపేమో పన్నులు విపరీతంగా వేస్తా ఉన్నారు, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచినారు, కరెంటు ఛార్జీలు పెంచినారు. ఒకవైపు సరిగ్గా ఈ ఒక్క ఏడాదిలోనే కరెంటు బిల్లుల రూపంలో అదనంగా 15,000 కోట్ల రూపాయల భారం మనందరి మీద ఇవ్వడం జరిగింది. ఏ రకంగా అంటే ఒక్కసారి నేను చెప్పే మాటలు పక్కన పెట్టి మీరే ఇళ్లకు వెళ్ళి ఏప్రిల్ 2024లో కరెంటు బిల్లు ఎంత వచ్చింది, ఏప్రిల్ 2025లో కరెంటు బిల్లు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. మే 2024లో కరెంటు బిల్లు ఎంత వచ్చింది, ఇప్పుడు మే 2025లో కరెంటు బిల్లు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. మీకే అర్థమవుతుంది బాబు బాబు ఏ రకంగా ఉందో మీకే స్పష్టంగా అర్థమవుతుందనే విషయాన్ని మనం చేస్తాం. మనము 3,30,30,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో మనం అప్పు చేస్తే ఏమన్నారు, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అధోగతి పాలవుతుంది అని చెప్పి నోటికి వచ్చినట్టు మనల్ని విమర్శించినారు. ఇవాళ సరిగ్గా సంవత్సరం కాల, ఒక సంవత్సరంలోనే 1,51,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. సిగ్గుపడాలన్నా లేదా వీళ్ళు? అంటే మనము 5 ఏళ్లలో మనం చేసిన అప్పు ఏదైతే 3,30,000 కోట్లు ఉందో అందులో దాదాపు 46% అప్పు కేవలం ఒక్క ఏడాదిలోనే ఈ కూటమి ప్రభుత్వం చేసిందన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంటే ఇంత పెద్ద ఎత్తున అప్పు చేసి కూడా మీరు ఏం చేసినారు? ఏమి చేయలేదు. ఒక్క పథకమైన ఇచ్చారా? ఒక్క పథకమైన ఇచ్చారా? ఇంత అప్పు చేసి ఇలా అభివృద్ధి లేదు, డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయో మరి ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఉంది. 1,51,000 కోట్ల రూపాయలు ఒక ఏడాదిలో అప్పు అంటే మనం చేసిన 5 ఏళ్ల అప్పులో 46%. మరి ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేస్తా ఉన్నారు. మరి కేవలం ఆ 4 గ్రామాలు, అమరావతితో కూడిన 4 గ్రామాలు తప్ప ఇంకా రాష్ట్రం వైపు చూసే పరిస్థితే లేదు ప్రభుత్వానికి అనే విషయాలు మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఇంకా మన జిల్లా గురించి, మన నియోజకవర్గం గురించి ఒకసారి మాట్లాడితే మీ అందరికీ తెలుసు, ప్రభుత్వ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ కట్టించారు. మరి వీళ్ళు వచ్చినాక ఏం చేశారు? మంజూరైన సీట్లను కూడా మాకు వద్దు అని చెప్పి వెనక్కి రాసి పంపించిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇవాళ మన రాష్ట్రంలో ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. వచ్చిన సీట్లను వద్దని చెప్పి వెనక్కి రాష్ట్రం 50 సీట్లు మనకు 2024-25 అకాడమిక్ ఇయర్కి వచ్చినాయి. ఆ అకాడమిక్ ఇయర్ బై ఈ అకాడమిక్ ఇయర్ బై నెక్స్ట్ సంవత్సరము ప్రైవేట్ ఆధ్వర్యంలో కాలేజ్ మొదలు పెడతారంట. ప్రైవేట్ వాళ్ళ చేతికి ఇచ్చి, అంటే అపోలోకో మెడినోకో ఎవరికో ఇచ్చి మొదలు పెడతారంట నెక్స్ట్ సంవత్సరం. అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ అన్న కళ పూర్తిగా మనం కోల్పోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏం సాధించినారు వాళ్ళు? వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ అనే పేరుకు వైఎస్ఆర్ అనే పేరు తొలగించినారు. మీరు చేసిన గొప్ప అదే ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన ఏదైనా కార్యం చేసినారని. అంతేకాకుండా ఒకసారి రైతులందరికీ కూడా, అరటి రైతులకు ముఖ్యంగా ధరలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండడం లేదు, ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒకసారి 25,000 ఉంటే ఒకసారి 10,000, 8,000 ఉంటుంటాయి. కొత్త గొప్ప ధరలు స్థిరీకరించాలంటే ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ నిర్మించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తే, అది నిర్మాణం పూర్తయి ఎలక్షన్ల కూడా ముందే ప్రారంభిస్తే ఇవాళ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం అవుతుంది, కనీసం దాన్ని వినియోగంలోకి తీసుకుంటారని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ ఉందన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. కంప్లీట్ అయిన ఉన్న ఫెసిలిటీని కూడా వినియోగంలోకి తీసుకొని రాలేకపోతా ఉన్నారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ వేంపల్లిలో మనం ఉన్న 5 ఏళ్ళు ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసు. ఇవాళ ఆ రోడ్లు కానీ, ఆ డిగ్రీ కాలేజ్ కానీ, మొత్తం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అసంపూర్తిగా మిగిలిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చక్రాపేట మండలానికి ఒక్కటికే మరి లింగాల బ్రాంచ్ నీళ్లు కానీ, పీబీసీ నీళ్లు కానీ, జీకేఎల్ఐ ద్వారా కానీ ఈ 3 స్కీముల ద్వారా మనం చక్రాపేటకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాబట్టి జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ స్కీమ్ ద్వారా కాలేజీ వాళ్ళని 1.3 టీఎంసీ కెపాసిటీ కట్టి తద్వారా చక్రాపేట మండలంలోని 40 చెరువులకు నీళ్లు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ పథకాన్ని తీసుకొస్తే, కాలేజీ వాళ్ళని నిర్మిస్తే ఈ అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడ ఉన్న చందంగా ఏ ఒక్క ₹1,00,000 పని కూడా కనీసం చేయాలి. అయితే ఈ సంవత్సర కాలంలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నామనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం.
జగన్మోహన్ రెడ్డి గారు వేముల మండలంలో యూసీఐఎల్ ప్రభావిత గ్రామాలను దృష్టిలో పెట్టుకొని చిత్రావతి నుంచి గిడ్డంగివారిపల్లె నుంచి యూసీఐఎల్ పరిధిలోని గ్రామాల చెరువులకు నీళ్లు ఇచ్చి సర్ఫేస్ వాటర్ ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని చెప్పి యురేనియం పాలిట గ్రామాల అండగా నిలబడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కూటమి ప్రభుత్వం సంవత్సరం రోజుల్లో కనీసం ₹1,00,000 పైన చేసిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ మాదిరి ఒక్కటంటే ఒక్క కార్యక్రమం చేపట్ల పూర్తిగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయినవి వినియోగంలోకి తీసుకొని రాలేకపోయినారు, అసంపూర్తిగా ఉన్నవి ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఏ ఒక్క పనికి వచ్చే పని కూడా చేయని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా కార్యక్రమాలు విస్మరించడమే కాకుండా ఇంకోవైపు గొప్పలు చెప్పుకోవడం ఒకసారి చూడండి. ఏమనంటే పులివెందుల మున్సిపాలిటీకి మేము ఎప్పుడు ఎవరు నీళ్ళినా మేము నీళ్ళు ఇస్తున్నామంటారు. నిజంగా సిగ్గుచేటు కాదని అది చెప్పుకోవడం, నోరు తెరిసే అబద్ధాలు. నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు వాటర్ గ్రిడ్ పథకము దాదాపు ₹400 కోట్ల వెచ్చించి చిత్రావతి నుంచి పులివెందుల నియోజకవర్గంలోని చక్రాపేట వరకు, సింహాతిపురం వరకు, అంటే పైడిపాలెం వరకు, ఈ పక్క నాగముడిపల్లి వరకు ప్రతి ఇంటికి వాటర్ ఇవ్వాలని చెప్పి వాటర్ గ్రిడ్ పథకాన్ని, ఇంటింటికి నీళ్ళు ఇచ్చే పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దాంట్లో ఈ పథకం నిర్మాణంలో ప్రధానంగా ఏముంటాయి? తాగునీళ్ళ పథకం అంటే డిఐ పైప్ లైను, జిఐ పైప్ లైను, పీవీసీ పైప్ లైన్ ఉంటాయి. ఆ తర్వాత ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు, జిఎల్ఎస్ఆర్ ట్యాంకులు, సంపులు ఇటువంటివి ఉంటాయి. సంపుల నిర్మాణంలో మొత్తం ఈ నియోజకవర్గం మొత్తానికి ఈ పథకానికి సంబంధించిన సంపుల నిర్మాణంలో 80% జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పూర్తయిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మే 2024 నాటికే 80% సంపులు పూర్తయిన విషయాన్ని మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా పైప్ లైన్ కూడా 56% లెంత్ పైప్ లైన్లు మరి మనం మే 2024 నాటికే పూర్తయిన విషయాన్ని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. మరి ఈ మాదిరి పైప్ లైన్ పూర్తి చేస్తే ఈరోజు మీరు వచ్చి రింగ్ రోడ్ దగ్గర నుంచి ఈ పక్క జూనియర్ కాలేజ్ దగ్గర ట్యాంక్ వరకు నీళ్లు కనెక్షన్ ఇచ్చి మేమే నీళ్ళు ఇచ్చినామని చెప్పి సంకలు గుద్దుకుంటే ప్రజలు నమ్ముతారా అని చెప్పి అడుగుతా ఉన్నారు. పార్లపల్లి నుంచి ఇక్కడ రింగ్ రోడ్డు వరకు నీళ్లు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి గొప్పగా చెప్పుకుంటారా, లేకుంటే రింగ్ రోడ్డు నుంచి జూనియర్ కాలేజ్ వరకు కనెక్షన్ ఇచ్చిన మీ గురించి గొప్పగా చెప్పుకుంటారా ప్రజలనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇలా ఒకసారి ఆలోచించండి. లాస్ట్ ఐదేళ్లలో మీరు ఒకసారి చూస్తే సిపిఆర్ కెపాసిటీ ఎంత ఉందబ్బా? 2019 నాటికి 6 టీఎంసీలు మాత్రమే ఉండింది. ఏ రోజు 5-6 టీఎంసీలకు మించి మనం సిపిఆర్ లో పూర్తిగా నీరు నిల్వ చేయలేని పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 270 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 గ్రామాల ప్రజలకు R&R డబ్బులు చెల్లించి 10 టీఎంసీల నీరు నిల్వ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం అధికారంలోకి వచ్చే నాటికి గండికోటలో 7 నుంచి 8 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసే పరిస్థితి ఉంది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక దాదాపు 1000 కోట్ల రూపాయల పైన ఖర్చు చేసి 18 గ్రామాలకు R&R డబ్బులు చెల్లించి గండికోటను 8 నుంచి 27 టీఎంసీల నిల్వ చేసే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఇవాళ గండికోటలో మనం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాన్ని 27 టీఎంసీలు మనం పెట్టుకోగలుగుతున్నాం. కాబట్టి ఇవాళ మనకు చిత్రావతి నీళ్ళు వస్తున్నాయి, పైడిపాలెంకు నీళ్ళు వస్తున్నాయి, మన జిల్లాలో మైలవరంకి నీళ్ళు వస్తున్నాయి, సర్వరాజసాగర్కి నీళ్ళు వస్తున్నాయి, వాల్కొండకు నీళ్ళు వస్తా ఉన్నాయి. తాగునీరు అవసరమైనప్పుడు మైలవరం ద్వారా పెన్నా కదిలి ప్రొద్దుటూరుకు, అదేవిధంగా కిందున్న మైదుకూరు నియోజకవర్గానికి, కడప నియోజకవర్గానికి కూడా తాగునీరుకు ఇవ్వగలుగుతా ఉన్నామనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మరి ఆయన చేసిన మేలు రైతుల గుండెల్లో, ప్రజల గుండెల్లో ప్రజలన్నా ఉంటే మరి మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి తెలియదని చెప్పి సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తారా అని ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు వాళ్ళ ఫిలాసఫీ అంతా కూడా ఒక్కటే, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ఆ అబద్ధం నిజమవుతుందన్న ఫిలాసఫీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ బతుకుతా ఉంది. దాని పునాది నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసినప్పటి నుంచి కూడా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుందన్న ఫిలాసఫీని నమ్ముకునే రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఈ విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నారు.